ఇప్పుడు మనం సబీజ సమాధుల గురించి చెప్పుకున్నాము. తర్వాత ఆయన చెప్పబోయేది 47వ సూత్రం. నిర్విచార ప్రసారేధ్యే ధ్యాన ప్రసాద. అంటే ఇంతవరకు సవిచారంతో చేశాం, సవితర్కంతో చేశాం, నిర్వితర్కంతో చేశాం. ఇప్పుడు నిర్విచార స్థితి అనేది అందులో ఎటువంటి విచారం కూడా ఉండదు. అంటే లోపల తర్కం జరగదు, లోపల అసలు భావాలే కనబడవు, బాహ్యం ఏముందో అసలు అర్థం కాదు. బాహ్య ప్రపంచం అనేది మనకు పూర్తిగా మర్చిపోయే స్థితి అది. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు లోపల అంతా కూడా దైవమే కనబడుతుంది, కానీ ఆ ధ్యానంలో ఇంకేది కనపడదు. దైవం యొక్క గుణగణాలు, దైవం యొక్క స్వరూప స్వభావాలు, ఆయన సృష్టి అంతా ఎలా ఉన్నాడు, ఆ సృష్టి ఎంత అందంగా ఉంది, ఎంత ఆనందంగా మలచబడింది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అంటే అటువంటి సమాధి నిర్బీజ సమాధి. నిర్బీజ సమాధిలో మనకు మంత్రజపం ఉండదు, తర్వాత నామజపం ఉండదు, జపమాల జపం ఉండదు, తర్వాత పంచభూతాలపై ధారణ ఉండదు. మనకు అనేక విధాలైనటువంటిది ఇప్పుడు నిద్రలో మహాపురుషుని దర్శించడం, ఇలా అనేకం చెప్పుకున్నాక అట్లాంటి ధ్యానాలు కాదు. అంటే అవి దాటితేనే ఈ ధ్యాన స్థితి వస్తుంది. అవన్నీ దాటుకోకుండా రాకుండా ఇటువంటి ధ్యాన స్థితి రాదు. నిర్విచారం అంటే విచారం చేయకుండా ఉండేటటువంటి ధ్యాన స్థితి మనకు ఆ యొక్క దైవాన్ని దర్శింపజేస్తుంది. అంటే దైవత్వం అంటే ఏంటి? మనం ఏదో అనుకుంటున్నాం. దైవం అంటే మనం ఆలయాల్లో దేవతామూర్తులను చూస్తాం, సాకార రూపంలో వారికి మనం నమస్కరిస్తూ ఉంటాం, అనేక ప్రణామాలు చేస్తుంటాం, అదేవిధంగా కానుకలు చెల్లిస్తుంటాం, భక్తులు, కోరికలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ ధ్యాన స్థితి, ఇటువంటి ధ్యాన స్థితిలో అవేమీ రావు, అన్నీ ఆగిపోయింటాయి. అంటే ఇదివరకు మనం చెప్పుకున్నట్లుగానే ఈ స్థితిలో మొట్టమొదట జ్ఞానేంద్రియాలు పనిచేయి. అంటే మీ కళ్ళు మూసుకుంటాం, ఏం కనబడదు. మరి చెవులు ఎలా మూస్తావు? కళ్ళు అయితే మూసుకుంటే ఏం కనబడదు, మరి చెవులు ఎలా మూసుకునేది? అది మన ఆత్మ జ్ఞానం, దానినే ఆత్మధ్యానమ అంటారు. ఆత్మధ్యానం అంటే మీ ఆత్మదర్శనము. ఆత్మదర్శనం ఎప్పుడు వస్తుంది? పంచజ్ఞానేంద్రియాలు పనిచేయనప్పుడు. అంటే నీకు స్పర్శ తెలియకూడదు, వాసన తెలియకూడదు, నీ చెవులకి ఏ శబ్దం రాకూడదు. వాటిని నీవే నిరోధించాలి. ఎలా నిరోధించాలి? నీ మానసిక శక్తులన్నిటినీ అహంను ఆపేస్తే ఒక అహంకారము, అహం అంటే నేను అనేది, అహంకారం అంటే అది వేరు. మళ్ళీ అహంకారం అంటే అది చాలా దారుణమైన స్థితి. ఆ స్థితి ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా జ్ఞానం రాదు. వాళ్ళ సుఖం అనేది వాళ్ళ జీవితాంతం ఏం చేసినా, ఎంత ధనం కొన్నా, ఎంత ధనం పోసుకున్నా, ఎన్ని సంపదలు ఉన్నా, ఎంతైనా ఉండి అహంకారం అనే వారికి ఆనందము, తృప్తి అనేది ఉండదు అని పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. ఆయన భగవద్గీతలో చెప్పేదంతా అదే. ఆయన నాయన అహాన్ని విడిచిపెట్టరా, నువ్వు కాదు చేసేది యుద్ధం. ఏమి అర్జునుడు ఎన్నిసార్లు చెప్పేది నీకు? నేనేదో నిన్ను ఒక ఆయుధంగా తయారు చేసుకుంటే నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి ఆయుధం ఒకటి పనికిరాని ఆయుధం నేనంటే ఎట్లా? నువ్వు పనికిరాని ఆయుధం కాదు. నేను నిన్ను ఒక అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యంతో చెక్కి అస్త్రశస్త్రాలు నీకు అన్నీ నేర్చుకునేలాగా అందరి దగ్గర చేర్పించి పరమేశ్వరుడు నేర్పించి పాశుపతాస్త్రం పొందావు, నారాయణాస్త్రం నా దగ్గర తీసుకున్నావు, బ్రహ్మాస్త్రం తీసుకున్నావు. ఇన్ని అస్త్రాలు పెట్టుకొని యుద్ధం చేయబట్టే నేను చేయను ఎట్లా? బాధ్యత తీసుకొని చేయాలి కదా. కాబట్టి ఇటువంటి జ్ఞానం మనకు రావాలంటే ఏం చేయాలి? నిర్బీజ సమాధి. నిర్బీజ సమాధి అంటే ఇది వరకు మనం ఏవైతే ఆలంబన చేసుకొని ధ్యానంగా మార్చుకున్నామో ఆ స్థితిని దాటేసే స్థితి, ఆ స్థితిని మనం దాటుకొని వెళ్ళే స్థితి. అంటే ఏమి? ఇప్పుడు పూర్తిగా భగవంతుడు తప్పితే ఇంకెవరితో లయం కావు. ఈ భౌతిక ప్రపంచంలో రాగద్వేషాలు, బంధుబాంధవ్యాలు, పుత్రులు, సంతానము, భార్య, పిల్లలు, ఇవైనటువంటి ఆలోచనలు ఆ స్థితిలో రావు. అయితే ఇది ఎప్పుడు చెయ్యాలి?
నీవు సంసారం దిగేసిన తర్వాత ఆ సంసార భారాన్ని మొయ్యాల్సిందే. దాన్ని వదులుకొని నేను ఇలాగ వచ్చేస్తానంటే అది స్వామి ధర్మం ఒప్పుకోదు, భగవంతుడి ధర్మం ఒప్పుకోదు. నీ కర్మలు నీకు ఇచ్చాను, దాన్ని నువ్వు చెయ్యి. చేయకుండా నేను చేయనని కూర్చొని నేను ఇంకో దారిలో వెళ్తానంటే నీ బాధ్యతలను నిర్వహించి, నీ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించి, అప్పుడు ఇవన్నీ ఎట్లా ఆచరించాలి మళ్ళీ? త్రికరణ శుద్ధిగా. త్రికరణ శుద్ధి అంటే మనస వాచ కర్మణ అని ధర్మాన్ని ఆచరించాలి. ఏ ధర్మం అయితే నీకు ఇవ్వబడిందో ఆ ధర్మాన్ని ఆచరించాలి. అలాంటప్పుడు ఈ యొక్క సమాధికి నీకు అర్హత వస్తుంది. ఈ యొక్క సమాధికి నీకు అర్హత కావాలంటే నీవు నీ యొక్క ఈ భౌతిక ప్రపంచంలో నీ జన్మ ఇచ్చిన దానికి ఆ జన్మకు సంబంధించినటువంటి అన్నీ కూడా నెరవేర్చి శృతి శుభ్రం చేసుకోవాలి. శృతి అంటే లోపల ఉన్నటువంటి మనలోని దైవం యొక్క జ్ఞానస్వరూపాన్ని దాన్ని వెలుగు రావాలి అంటే ఈ హృదయాన్ని శుభ్రం చేయాలి. హృదయం శుభ్రం అనేది ఏంటంటే హృదయము అనేది మనం ఒక ఆనందాన్ని గుర్తుగా పెట్టుకుంటాం. హృదయానందం అయిపోయింది, హృదయ విదారకం అయిపోయింది. హృదయ విదారకం అంటే ఏంది? హృదయ ఆనందం అంటే ఏంది? మనకు రక్త ప్రసరణ చేసే ఈ గుండె ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక యంత్రం. భగవంతుడు ఇటువంటి దాన్ని ఇచ్చాడు మనకు. దీని నుండి రక్త ప్రసరణ ద్వారా శక్తి అంతా పోయి ఆ శక్తి అంతా మనల్ని మాట్లాడిస్తుంది, నడిపిస్తుంది, చేస్తుంది. కాబట్టి అది పవిత్రమైనప్పుడు హృదయంలో భగవంతుడు తెచ్చుంటాడు. లేకపోతే భగవంతుడు ఉన్నాడు, భయం వచ్చి నిల్చుంటుంది, భయం లోపల దొరుకుంటుంది. భగవంతుడిని ఎప్పుడైతే మనం దూరం చేసుకుంటామో లోపల భయం వచ్చి కూర్చుంటుంది. హరి ఓం. నమో నారాయణ, నమో నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.